అలా వెనక ఇక్కడ రాయా నేను చెప్తాను. అసలు లేవంటే అయిపోయినామండి. ఈ చెట్టు పక్కలాగించి బని తమిళ బని చెట్టు పక్కలాగి ఆ లోపల అవతల వేసేయండి. బయట పంపి అందరి ఇచ్చి ఒక్కటి చాలా అనమాట 10 జరగమ్మా సైడ్ 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 నంబర్ హలో ఇంకా పక్కకు ఉండండి. సైడ్ సైడ్ బ్యాగ్ ఉండడం బ్యాగ్ ఉండండి. కొద్దిగా కొద్దిగా కొంచెం సైడ్కుండండి. చేసిన పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి
स्वस्तिर्मानुषेभ्यः शान्ति మనతో ఉండడానికి వచ్చారు కాబట్టి ఒక క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే బాగుంటుంది. సోదరులారా, దయచేసి అందరూ కూడా ఫీల్డ్ ఆఫ్ సైలెన్స్ గా ఉంటే బాగుంటుంది. ఫోటోగ్రాఫర్స్ అంతా దయచేసి పక్కకున్నారు సార్, ప్లీజ్. వెనక వాళ్ళు గొడవ చేస్తున్నారు. సరస్వతి అభినందనం. 68 వసంతాల ఆంధ్రప్రభ తెలుగువారి ప్రకాశం, తెలుగునాట అనేక ఉద్యమాల ఊపిరి, ఎందరో మహానాయకుల్ని ఆంధ్రదేశానికి పరిచయం చేసిన యశస్సు ఆంధ్రప్రభది. సామాన్య మానవ చైతన్య జ్యోతులతో పత్రిక ఆంధ్రప్రభ. నవభారత ద్వారా కళాకారుల బంధవ్యపు హవనానికి హోటలు మీరు, నూతన బంధ నిర్మాతలు మీరే అంటూ ఉద్యమ చైతన్యానికి, తెలుగు భాషా వికాసానికి ఎందరో సంప్రదాయాలని చైర్మన్ గారు, మహిళా సంఘాలు వేదవ్యాసు వెంకయ్య గారు, ఎమ్మెల్యే గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నోమల్ నరసింహయ్య గారు, దయచేసి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రత్యేక అతిథులుగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సైడ్ కూడా మీరు సైడ్ కూడా చూసుకోండి, సైడ్ కూడా చూసుకోండి. 9వ ఎడిషన్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారు, శ్రీకాంత్ గారికి ఆంధ్రప్రభ యాజమాన్యం స్వాగతం పలుకుతోంది. శింశాల తెలుగు సినీ రంగ హార్మయానికి మణివయ రంజిత గోపురమై, చిత్రకళ ప్రాభవానికి చిరునామాయి, రాజ ఖచ్చిత కళాకృతి స్మృతిగా సినీ వీణాపాని మృదు కళాంకిత వీడియో పలికిన చిరు స్వప్నమై పంచరాల దీప్తం గావించి జగత్ జయగీయమానంగా ప్రకాశింపజేస్తున్న
ప్రతీకైన కూలికి చెలికాడు నవరస నటన కురుక్షేత్రంలో అరివీర భయంకరుడు మానవ సేవలో మాలతీ మధుర సుగంధాన్ని మనస నటన పోషణలో ఎన్నెన్ని పాత్రలు ఆయన అక్షర సాక్ష్యానికి ఎన్నెన్నో అవి ప్రత్యేకంగా నిలిచినవి. అటువంటి మెగాస్టార్ లెజెండ్ చిరంజీవి సుదూర ప్రయాణం చేస్తున్నారు. మన భావాల్ని మన ఆనందాన్ని మనతో పంచుకోవడానికి వచ్చారు కాబట్టి దయచేసి ఒక నిండైన సామాజిక స్పృహగా నిరాడంబర నవనీతోపేత అనుకంపాయలు మనస్సుంచిన రాజకీయ సత్తా శ్రీ అటు వాణిజ్యంలో ఇటు రాజకీయ రంగంలో ఎందరికీ సుఖ మహాత దివ్య భవ్య విధాత ఆంధ్రప్రభ అధినేత సృజన క్రమశిక్షణ సంహిత ఆంధ్రప్రభ సంపాదకుడు అక్షర సాక్షి శ్రీ వాణి గిరిజ తపస్వి రస మనస్వి సద్విద్య నిర్వపటన పాటల సాహితీ సంపదితాంతులు సకల భుజావతంసులు సాహితీ సరస్వతి పుణ్యవచన ఆశీర్వచనమే వేద మంత్రంగా తనకు తోడై అధ్యక్ష సంస్థగా కోరుతున్నాం. సాహితీ దీక్షా దక్షతల పాలన చాతుర్యం సంభాషణ సారస్యం మానస సమాధుల్లో సొంతం చేసుకున్న ప్రజ్ఞా దునీయులు సౌగుణ్యులు స్వీకరణలు అప్రతిమాన ప్రతిభా ఉత్పత్తులతో ఆంధ్ర ప్రభను తిరిగి పునర్వైభవానికి తీసుకురావాలని ఆరాధన కృషి చేస్తున్నటువంటి ముత్తా గౌతమ్ గారు వారు కూడా వేదికలు అలంకరిస్తున్నారు. స్వాగతం పలుకుతా ఉంది. ఇక చిరంజీవి గారి వెంట శ్రీకాంత్ గారు రావటం ఎలా ఉందంటే స్నేహానికి సౌశల్యానికి సౌహార్దానికి ప్రత్యేక శ్రీకాంత్ గారిని ఆంధ్రప్రభ చేరిన గొప్ప గోపాలకృష్ణ గారిని ఎమ్మెల్యేలు గారిని కోరుతున్నాం. కార్యక్రమానికి చేసినటువంటి చిరంజీవి గారికి మిగతా వేద పండితులు ఆశీర్వచనాలు పలుకుతారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజదేవతే ధీరో భవ విష్ణుర్వశ్రీమాన్ భవ బ్రహ్మాయురాయ భవ ఆయురాయ భవ ఇమే శ్రీయే పద్మహస్తే సుగంధే నక్షత్రే భవతి శతాయ పురుషస్య ఆంధ్రప్రభ పూర్వ వైభవానికి స్థానిక ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు స్థానిక ప్రజలు అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా ఆంధ్రప్రభ యాజమాన్యపేట పాఠకుల అభిమానాన్ని చిరంజీవిగా వర్ధిల్లమని చెప్పి చిరంజీవి గారు ఈరోజు ఆంధ్రప్రభకి ఆశీర్వాదం ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చారు. 65 ఏళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న ఆంధ్రప్రభ అక్షరాక్షణ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అది శ్రీకాంతవంతం అవుతూ అక్షరాలు ప్రజల్లో వెలుగుని నింపుతూ ఉంటాయి. ఆంధ్రప్రభ వెలుగొందుతూ ఉంటుంది అని సభావంతంగా అందరినీ ఆశీర్వదించడం కోసం అభిమానంతో వచ్చిన చిరంజీవి గారికి, శ్రీకాంత్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారు, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు అతిథులకి పుష్పగుచ్చాలు అందించవలసిందిగా ముఖ్య అతిథి చిరంజీవి గారికి పుష్పగుచ్చాలు అందజేస్తారు. శశిధర్ గారు శ్రీకాంత్ గారికి పుష్పగుచ్చాలు అందిస్తారు. సార్ ఇది అన్యాయం సార్. మేము కూడా పైకి వస్తాం.
కంచె శ్రీనివాస్ గారు, చేసి అందరూ కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే గారిని రిపోర్టర్ బాబా పుష్పగుచ్చంతో గౌరవిస్తారు. వెంకటేశ్వర్లు మిగిలిన కూడా పుష్పగుచ్చంతో కోలార్ ఎమ్మెల్యే గారిని సంపత్ కుమార్ గారు, వేదిక వాళ్ళందరూ కూడా వేదిక ఖాళీ చేస్తే ప్రయాసంగా ఉంటుంది. వేదిక వెనక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దిగండి. కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ప్రారంభోత్సవానికి ఎంతో మంచి మనసు అంగీకరించి వచ్చిన మా ముఖ్య అతిథి మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే శ్రీకాంత్ గారికి, వేదికపై ఉన్న మా సోదర శాసనసభ్యులకి, సూర్యాపేట పెద్దలకి, పత్రికా ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా ముందుగా స్వాగతం. నా ధన్యవాదాలు. ఈనాడు మా పేపర్ ఎడిషన్కి అంగీకరించి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక విషయం చెప్పాలి. అది కూడా వారికి తెలియని విషయం, వారి ఫ్యాన్స్కి తెలియని విషయం, వారి కుటుంబ సభ్యులు కూడా తెలియని విషయం. ప్రతి కళాకారులు కూడా నాగేశ్వర గారు, రామారావు గారిని పూజించే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో ఒక షూటింగ్కి కాకినాడ కొంతమంది కళాకారులు వచ్చారు. ఆ సందర్భంలో ఆ హీరో చిరంజీవి గారు ట్రైనింగ్ అయ్యారు, బుద్ధిగా అయ్యారు అన్న తెలియదు. కానీ 3-4 రోజుల పాటు వారితో భోజనం చేసినప్పుడు వారు చిరంజీవి గారి గురించి చెప్తున్నవారు. ఆయన హీరోగా మొట్టమొదటిసారిగా కాకినాడ వచ్చి పాల్గొన్న షూటింగ్లో ఆయన చెప్పే విషయాలన్నీ కూడా చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలి. మా ఇన్స్టిట్యూట్లో ఒక విద్యార్థి ఉన్నాడు, చాలా గొప్ప విద్యార్థి, చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, చాలా మంచి మనసు. ఆయన భవిష్యత్తులో ఏ స్థాయికి వెళ్తారో, ఏం చేస్తారో నేను ఊహించలేను అని చెప్పి తరచు 4 రోజులు కూడా ఆ రోజుని చిరంజీవి గారు మాకు తెలియదు, ఇంకా ఆయన ప్రవేశం చేయలేదు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటారు. నాకు అర్థం కాలేదు. సుధాకర్ అనుకుంటాను ఆర్టిస్టు. ఆయన విపరీతంగా చిరంజీవి గారి సినిమాలో రాకుండానే ఆయన విద్యార్థి దశలోనే ఆయన గురించి పొగుడుతుంటే ఉన్నాడు. ఈ విషయం ఎందుకు చెప్తానంటే, కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి అతీతంగా ఎవరిని అడిగినా మంచి మనసు ఎవరంటే చిరంజీవి గారు అంటారు. చిరంజీవి గారి మంచి మనసు. మేము ఒక లక్ష్యం నాడు, ఈ పవిత్ర లక్ష్యానికి ఎవరితో ఏ మంచి మనసున్న వ్యక్తి అవుతే బాగుంటుందని చెప్పేసి ఏనుగుల బలాన్ని ఇచ్చిన ధైర్యాన్ని మాకు ఇచ్చింది. ఈ పవిత్ర లక్ష్యాన్ని మేము చేయడంలో మీ యొక్క ఆశీస్సుతో మేము ముందుకు వెళ్ళగలని, విజయవంతంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ వారికి మరొకసారి వారి ఫ్యాన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే గారిని వారిని ఆశీర్వచనాలు అందించవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రభ దినపత్రిక 9 పెద్దలు గౌరవనీయులు, అదేవిధంగా ఈ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించిన మెగాస్టార్ పద్మశ్రీ డాక్టర్ చిరంజీవి గారు, అదేవిధంగా వారి సహచర కళాకారులు, భద్రాచలం శ్రీరామ దేవాలయం చైర్మన్, వేదికపై విడబడిన ఇతర పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన పూర ప్రాంతాలకు, ముత్తా గోపాలకృష్ణ గారు చైర్మన్ గా ఉండి మమ్మల్ని ఆహ్వానించగానే
చాలా సంతోషంతో అంగీకరించినాం. పోస్ట్ వస్తే ఈ పత్రిక కొరకు మేము ఎదురు చూసేది 1969 అనుకుంటా తెలంగాణ రిజిస్ట్రేషన్ వచ్చిన సందర్భంగా ఆంధ్ర తెలంగాణ రిజిస్ట్రేషన్ పూర్తి మద్దతు ఇస్తూ మరి ఆ రోజు ప్రతిగా చేసేది. 2 రోజులకు 3 రోజులు పత్రిక వస్తుందంటే మేము ఎదురు చూసేవాళ్ళం. అంత పురాతనమైన పత్రిక ఈ రోజు వరకు కూడా ఆ దినపత్రికలకు ఎక్కువ ఉండొచ్చు కానీ నిష్పక్షపాతంగా రాస్తున్న పత్రిక ఆంధ్రప్రభ ఒకటని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నా. మా తోటి శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ గా ఈ పత్రికకున్నా కూడా నిష్పక్షపాతంగా రాస్తున్నందుకు విధంగా చిరంజీవి గారితో ప్రారంభించడం చాలా మంచి సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా చిరంజీవి గారికి తెలుసుకున్నారు. వారు సూర్యాపేట పట్టణంలో పెట్టి మీ చేతుల మీదుగా ఆవిష్కరించాలని ఆలోచనతో ఉండి అది ఆంధ్రప్రభ వారు కొట్టేయడం నిజంగా చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. అయినా కూడా చిరంజీవి గారిని నల్గొండ చెరువు అసోసియేషన్ అధ్యక్షులు వెంకన్న గారు ఉన్నారు. విధంగా వారిని కూడా మంత్రాలు అభినందిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఎక్కడైనా ప్రాణాపాయ స్థితిలో ఎవరైనా రోగి ఉంటే రక్తం కావాలంటే చీరు బ్లడ్ బ్యాంక్ గుర్తొస్తుందని చెప్పి బ్లడ్ యూనిట్స్ వీళ్ళందరూ కూడా పంపిణీ చేశామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అదే కాదు 14 క్యాంపులు నిర్వహించి సోదర శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ దాన్ని నిర్వహిస్తున్నటువంటి వేదిక మీద ఉండి కార్యక్రమాన్ని తమ చేతుల మీదుగా జరపడానికి వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు దామోదర్ రెడ్డి గారు, వెంకయ్య గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రంగారెడ్డి గారు, ఎమ్మెల్సీ సీతారాములు గారు, ఇతర నాయకులకు, పెద్దలకు, వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పుడు 2 నిమిషాలు మాత్రమే తీసుకుంటాను, దయచేసి ఈరోజు ఇది ఒక మంచి దినం. ఎందుకని నా వరకు నేను అనుకుంటుంది ఏమంటే కళ కోసం కాదు, కళ అభిప్రాయపడుతున్నాను. ఏదైనా సరే జర్నలిజానికి సంబంధించి, వార్తాపత్రికలకు సంబంధించి ఒకే ఒక అంశం, భారతదేశాన్ని 200 సంవత్సరాలు నిర్విఘ్నంగా సంబంధించిన సారాంశం. ఈ సారాంశానికి వ్యతిరేకంగా ఎవరు ఎక్కడ ఏ రూపంగా పనిచేసినా సరే వాటిని చీల్చి చండాల బాధ్యత జర్నలిజం మీద ఉంది. ఆ రకమైనటువంటి ప్రతినిధులకు నేను మనసారా ఇస్తున్నాను. ఆ రకమైనటువంటి రాతలు రాయండి. సమాజానికి దూరంగా ఉన్నటువంటి దళితులు, అల్లాడుతున్నటువంటి వాళ్ళు, రాజ్యాంగ పదాలు అందని వాళ్ళు, ఈ రోజు వరకు కూడా అసలు హక్కులను నిరాకరించబడుతున్న వాళ్ళ కోసం మీ పత్రిక కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానించినటువంటి మరొకసారి 9వ ఎడిషన్ ముఖ్య అతిథైన గారికి, రంగారెడ్డి గారికి, సీతారాం గారికి, పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి సూర్యాపేట ప్రజలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషమైన దినం. ఎందుకంటే ఇంతకుముందే నరసింహ గారు చెప్పిన ప్రకారంగా స్వాతంత్రము రానప్పుడు మాట్లాడే హక్కు కూడా లేకుండా, రాసుకోకుండా కాకుండా మరి ఎవరికి కూడా హక్కు లేకుండా, మరి ఇంతకుముందు వారు పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారంగా మరి మేధావంతులు పత్రికల ప్రకారం వాళ్ళ యొక్క బాధ్యత ప్రకారంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మన స్వాతంత్రం, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు రైట్ ఎక్స్ప్రెషన్ హక్కు దానికి ఇచ్చారు. మరి ఈ యొక్క రాజ్యాంగంలో ప్రభుత్వం పరిపాలించే కాలంలో ఏదైతే ఉందో 3 శాఖలు పరిపాలిస్తున్న దాంట్లో వేపూర్వక నమస్కారాలు చేసేది, ధన్యవాదాలు చేసేది, అలాంటి అవకాశం కల్పించే ప్రెస్ మరి ఈ రోజు సూర్యాపేటలో ప్రారంభానికి వచ్చిన మన చిరంజీవి గారికి, మరి అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఆంధ్రప్రభ పెద్దవారు చెప్పారు 1930 ఒక సూచన ప్రకారంగా మంచి కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ
ప్రజలకు ఉపయోగపడేట్టుగా, ప్రజలు ఏదైనా సులభమైన పద్ధతిలో అర్థం చేసేలాగా మంచి కార్యక్రమాన్ని కాక రాస్తే ప్రజలు ఆశిస్తారు. అందుకని పేపర్లో రాసిన యొక్క వార్త యొక్క ఎడిటర్గా రాసే యొక్క ఈ వార్త ఒక ఎడిటింగ్, దాంట్లో యొక్క లక్షణం ప్రకారంగా సంపాదకుడు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన పేపర్లో ఏదైతే ఒక దేశంలో వచ్చే యొక్క సమస్యలు ఉన్నాయో ఎడిటర్ ప్రకారంగా క్షుణ్ణంగా రాసినట్టయితే దేశంలో యొక్క సారాంశం ఏంటిది, పేపర్ల యొక్క సారాంశం గుర్తించి ప్రతి ఒక్కరికి ఒక విద్యార్థి కానీ, యువతులు కానీ, ఈ రోజు పెద్దవాళ్ళు కానీ, మేధావంతులు కూడా అన్ని విధాలుగా వివరించి దాన్ని హర్షిస్తారు. అందుకే దాని ప్రకారంగా ఏదైతే ఇక్కడ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి గోపాలకృష్ణ గారు సంపాదకుడైనా ఈ పేపర్ మేనేజర్ డైరెక్టర్ అయినా మరొకసారి ఒక ధన్యవాదాలు చేస్తూ మరి యొక్క సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎలాంటి యొక్క సహకారం కావాలన్నా తప్పగా అందుబాటులో మీకు అన్ని విధంగా సహకరిస్తూ మరి మాకు ఈ యొక్క ప్రారంభోత్సవానికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు నియోజకవర్గం నుంచి అభినందన చేస్తూ అవకాశం కల్పించిన ధన్యవాదాలు చేస్తూ తెలియజేసుకుంటాను. పెద్దలు సహచర సభ్యులు గోపాలకృష్ణ గారికి, మెగాస్టార్ పెద్దలు చిరంజీవి గారికి, పాపులర్ హీరో శ్రీకాంత్ గారికి, నా సహచర సభ్యులు పెద్దలు అందరికీ నా నమస్కారం. ఆంధ్రప్రభ మేనేజ్మెంట్ కి అందరికి కూడా ఈ ఎడిషన్ ప్రారంభోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పుడు చాలా మంది పెద్దలు చెప్పారు, ఆంధ్రప్రభకు నా ఘన చరిత్ర స్వాతంత్రోద్యమంలో పాలన నుంచి మరి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి ఈ పేపర్ ఒకసారి సిక్ అయిపోయిన తర్వాత గోపాలకృష్ణ దాన్ని 4-5 సంవత్సరాలు తీసుకుని రివైవ్ చేసి ఇంత మహోన్నత చరిత్ర పేపర్ ని రివైవ్ చేసి దాని ద్వారా మరి ప్రజలందరికీ కూడా మంచి వార్తలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారికి నా శుభాకాంక్షలు, నా ప్రశ్నలు తెలియజేస్తున్నారు. మరి చిరంజీవి గారికి నేను మనవి చేస్తున్నాను, మా దగ్గర చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా అధ్యక్షుడు రమేష్ వాళ్ళు చాలా చాలా బ్రహ్మాండమైన మరి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. బ్లడ్ క్యాంపులు కానీ, ఎయిడ్స్ అవేర్నెస్ కానీ, వాళ్ళు మీ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు మా దగ్గర చేస్తున్న బ్రహ్మాండ సాంఘిక సంక్షేమ కార్యక్రమానికి నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై హింద్. సమావేశ అధ్యక్షులు, ఈ సంస్థ చైర్మన్ గారైనటువంటి శ్రీ ముత్త గోపాలకృష్ణ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మెగాస్టార్ సినీ ప్రముఖులు శ్రీ చిరంజీవి గారు, ప్రముఖ శ్రీకాంత్ గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ దామోదర్ రెడ్డి గారు, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీ నోముల నరసింహయ్య గారు, శ్రీ వెంకయ్య గారు, ఎమ్మెల్సీ సభ్యులు శ్రీ సీతారామన్ గారు, బడుగు లింగయ్య యాదవ్ గారు, పెద్దలు మీలా సత్యనారాయణ గారు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలారా, మిత్రులారా, ఆంధ్రప్రభ పేపరు స్వాతంత్రం రాకముందే స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖమైనటువంటి పాత్ర కూడా నిర్వహించడం అనేది జరిగింది. ఈ పేపర్ పుట్టి 68 సంవత్సరాలు అవుతున్నా, మనకు స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు అవుతున్నా, ఈ వచ్చినటువంటి స్వాతంత్రం అందరికీ అందడం లేదు, అందరికీ న్యాయం జరగటం లేదు. పేపరు దాని యొక్క ప్రత్యేకతని అంటే శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా పత్రిక యొక్క ప్రమాణాలని పడిపోకుండా ఈ పత్రిక ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహిస్తూ అందరి యొక్క ఆదరాభిమానాలు పొందేటువంటి విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తా ఉన్నాం. ఇదే సందర్భంగా తర్వాత చిరంజీవి గారికి ఒక మంచి ఇమేజ్ అన్ని వర్గాల ప్రజలకు కానీ అందుకనే ప్రత్యేకంగా అయ్యా మన రాష్ట్రం ఈనాడు ప్రాంతీయ ఉద్యమాలతోటి, తర్వాత ఏంటంటే నీళ్ల ఉద్యమాలతోటి, రకరకాల పోరాటాలు, రకరకాల తత్వాలు, రకరకాల సమస్యలతో మన రాష్ట్రం మొత్తం ఈనాడు మరి అతలాకుతలం అవుతా ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మీకున్నటువంటి గౌరవం, గుర్తింపు, ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రం బాగుపడటానికి, ఈ రాష్ట్రం ఉంటా అని చెప్పానంటే అది కూడా సరైనది కాదు. ఇప్పటికే మీరు చాలా ఆ పాత్ర పోషించారు.
రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్రం దెబ్బతినకుండా ఉండటం వరకు మీ వైపు నుంచి మీ పాత్ర ఏంటి అని చెప్పి సీరియస్ గా ఆలోచించాలి. దయచేసి మీరు ప్రేక్షక పాత్రగా ఉండకండి. మీరు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నడిపిస్తున్నారు, మేమంతా చూస్తా ఉన్నాం. అందరికీ పరిమితం కాకుండా మీకున్నటువంటి శక్తి, మీకున్న ఇమేజ్ ని ఈ రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడంలో మీ పాత్ర ప్రధానంగా ఉండటానికి కావాల్సిన ఆలోచన ఏ పద్ధతులు ఉండాలని చెప్పి సీరియస్ గా ఆలోచించి ఆ రకమైనటువంటి పాత్ర మీరు పోషించాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సౌకర్యుడు ఆంధ్రప్రదేశ్ 9వ ఎడిషన్ ప్రారంభోత్సవ సమావేశానికి వహించిన పత్రికా చీఫ్ ఎడిటర్ సదాశివ మరి అదేవిధంగా మన ముఖ్య అతిథిగా చేసి ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని ప్రారంభించినటువంటి యొక్క ముఖ్య అతిథి ప్రజా కళాకారులు శ్రీ చిరంజీవి గారు, అదేవిధంగా మనకు పత్రికను ప్రారంభించడానికి ఇక్కడ పెట్టినటువంటి యొక్క మొత్త గోపాలకృష్ణ గారు, మరి శ్రీకాంత్ గారు, మన ఎమ్మెల్యేలు వేదాంత గారు, మరి ఉత్తమ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, మరి జోలకంటి రంగారెడ్డి గారు, సీతారాములు గారు, మరి నోముల నరసింహ గారు, ఇంకా పెద్దలు అనేక మంది వచ్చారు. వారందరికీ సూర్యాపేట మున్సిపల్ వైపున స్వాగతం పలుకుతూ ఈ యొక్క పత్రికను ముందుకు తీసుకుపోతారనేటువంటి ఆశాభావాన్ని వహిస్తున్నాను. ఎప్పుడు పత్రికలు సిక్ అవుతున్నారో మీరు ఆలోచించండి. ప్రజాభిప్రాయాలకు అనుగుణం కాకుండా పెట్టుబడిదారీ వర్గంతో మరి పత్రికలు నడపడానికి తన శైలిని ప్రజల మీద రుద్దాలనే ఆకాంక్ష కలిగినప్పుడే పత్రికలు సిక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి జర్నలిస్టుల యొక్క సహకారంతో ప్రజలు ఉదయాలను చూడకుండా యొక్క పత్రికా విలేకరులు ఆదరిస్తారని, అభిమానిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ సూర్యాపేట దీనికి మరి ఒక కట్టెని కోటగా నిలబడి ఉంటుందని, ఎందుకంటే ఎన్నో విప్లవాలకు ప్రారంభించిన సూర్యాపేట ఈ పత్రికను కూడా అత్యధికంగా ముందుకు తీసుకుపోతుందని చెప్పి ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మరి చిరంజీవి గారు ఏదైతే చేస్తున్నారో అనేక సమస్యల గురించి, ఎయిడ్స్ గురించి రక్తదానం చేస్తున్నారు. కానీ ఏమిటంటే పీడిత ప్రజానికి నలుగురు జిల్లాలో ఉన్నది. సత్యసాయిబాబా ఏ విధంగా ఫ్రోజన్ ప్రాంత వాళ్ళకి ఆర్థికంగా ఏ విధంగా సహకారం చేసి వారి సంస్థ ద్వారా కొంత పైప్ లైన్లను గ్రామాలకు నీటికి అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం వారికి ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. That is the spirit and time sense of అధ్యక్షులు పెద్దలు ముత్తా గోపాలకృష్ణ గారు, అదేవిధంగా ఈ ఎడిషన్ ప్రారంభకులు పెద్దలు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు, అదే ప్రముఖ సినీ నటులు పెద్దలు శ్రీకాంత్ గారు, పెద్దలు మున్సిపల్ చైర్మన్ గిల్ల సత్యనారాయణ గారు, సూర్యాపేట ఎమ్మెల్యే గారు వేదాంత వెంకయ్య గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే పెద్దలు దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా కోలాడ ఎమ్మెల్యే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నగరికల్ ఎమ్మెల్యే పెద్ద నమస్తా ఉన్నాం. ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలో ఆంధ్రప్రభ ఎడిషన్ని 9వ ఎడిషన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా మంచి పరిణామం. ఈ ప్రాంతానికి జిల్లాకి మరింత ఎక్కువగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇటీవల పత్రికలు, ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా కానీ చాలా ప్రాధాన్యత కలిగింది. ఒక మాట చెప్పాలంటే రాజకీయాలను శాసించే విధంగా వారి కార్యక్రమాన్ని 9వ ఎడిషన్ ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకి, నల్గొండ జిల్లాలకి సూర్యాపేటలో ఎడిషన్ ప్రారంభం చేసినందుకు యాజమాన్యం వారికి, ప్రారంభం చేసిన చిరంజీవి గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు. గతంలో ఒక నానుడు ఉండేది, వింటే భారతమే వినాలి, తింటే గార్లే తినాలి, చదివితే ఆంధ్రప్రభే చదవాలని. ముఖ్యంగా అందరికీ అభిమానమైన పత్రిక, యథార్థ వార్తలు రాసే పేపర్గా మంచి పేరున్న ఈ పేపర్ని అందరూ ఆశీర్వదించడానికి వెనకంజ వేయడానికి వీల్లేదు. ముఖ్యంగా గోపాలకృష్ణ గారికి
ఇక్కడ ఈ ప్రభ ప్రారంభం చేసినందుకు అన్ని ప్రాంతాల్లో మా అభిమానులందరికీ త్వరలో పేపర్ వస్తుంది. అభిమాన నటుడు చిరంజీవి గారికి, అలాగే గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు నరసింహయ్య గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, వెంకయ్య గారికి, రంగారెడ్డి గారికి, సీతారాములు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వచ్చినటువంటి పుర ప్రముఖులకు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఎన్నో దినపత్రికలు చూస్తున్నాం. ఏది ఏమైనా ఆంధ్రప్రభం చదివితే ఎందుకు ఇక్కడ లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ యొక్క సూర్యాపేటలో మరి 9వ ఎడిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అట్లనే ఇది రాను 24 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకు ఎడిషన్ కూడా ఏర్పాటు కావాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతూ, మరి నాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి తర్వాత సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందుతున్నటువంటి చిరంజీవి గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా అభిమానం. మేమందరం కూడా ఆయన పాత్రలన్నా వ్యక్తిగతంగా తప్పకుండా మేమందరం కూడా అభిమానించేటువంటి వ్యక్తి. అందుకనే ఈ రోజు ఇక్కడ ఆయన గడిపేటువంటి 2-3 గంటల్లో కూడా లక్షలాది రూపాయల ఆదాయం వచ్చేదాన్ని కూడా పక్కన పెట్టి ఈ పత్రిక మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడికి రావడం పట్ల నేను మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతూ, నీవు నటించేటువంటి పాత్రలు చాలా మందికి ఆదర్శప్రాయంగా ఉన్నాయి. అందుకే ఠాగూర్ లాంటి మరెన్నో చిత్రాలను ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు మరి ఏ రకంగా సమాధానాలు ఇవ్వాలో ప్రజానికంలో మరిన్ని పాత్రల్లో మీరు ముందుకు రావాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్. మీరు రేపు సరే మేడం సార్ చిరంజీవి గారు సార్ సార్ నరసింహయ్య గారు కొద్దిగా సార్ చెయ్యి సార్ మరో విఘ్నరాజుని శ్రీకాంత్ గారి భద్రాచలం మెమెంటో శాలువాతో భద్రాచలం బీసీ సెంటర్ వారండి. వారి అభిమానులు పత్రికా రంగంలో ఇక్కడ స్థానికంగా మంచి పేరు సైడ్ ఉండే పట్టుకోండి ఒకసారి పట్టుకోండి. సైడ్ ఉండమ్మా, సైడ్. హలో సైడ్. Thank you.
వేదికలు అలంకరించిన ప్రజాప్రతినిధులు, ఇతర పెద్దలు, ఈ పత్రిక ఆంధ్రప్రభ సంస్థ అధినేత ఉప గోపాలకృష్ణ గారికి, వారి తరం ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చిన ఆహ్వానితులకు, సూర్యాపేట పుర ప్రముఖులకు, నా అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారం. ఎప్పుడు ఇలా డైరెక్ట్ గా అభిమాన ప్రేక్షకులు కలిసే అవకాశం ఎప్పుడు వచ్చినా సరే నేను ఏమాత్రం వదులుకోను. ఈ రోజున ఈ సూర్యాపేటకి రావడం నేను వస్తాను. కానీ సూర్యాపేట అభిమానుల్ని నేను రోజు తెలుస్తూనే ఉంటాను, నేను విశేషాలు తెలుసుకుంటూనే ఉంటాను. కాబట్టి ఆ రకంగా నేను నాకు సుపరిచయం. అయితే ఆంధ్రుల కల్చర్ లో ఒక అంతర్భావం అయిపోయి 9వ ఎడిషన్ ఈ సూర్యాపేటలో ఓపెన్ చేస్తున్నాను అనుకున్నప్పుడు, నాకు ఆహ్వానం అందినప్పుడు నిజంగా బిజీ షెడ్యూల్స్, శంకరదాద షూటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో, సో ఇందాక చెప్పినట్టుగా తెల్లవారు 5 దాకా పనిచేసి ఒక గంట ఇంట్లో రెస్ట్ తీసుకున్నట్టే బయలుదేరి వచ్చేసాం. కానీ ఇది వచ్చిన తర్వాత ఏమాత్రం అవసరం లేదు, ఎవరు ఆపలేదు. ఈ ఉత్సాహం ఎవరిస్తారంటే అది మీరు ఇస్తున్నారు. కాబట్టి మీకు అందరికీ నా హృదయపూర్వక మరొకసారి తెలియజేస్తున్నాను. ఇక పత్రిక సంబంధించి అనుకున్నప్పుడు నేను కొంచెం దూరంగా ఉంటాను, మనకి ఎందుకులే అని అనిపిస్తూ ఉంటుంది. ఈ ఎడిషన్ రావాలని వారికి సంబంధించిన ఎడిటర్ విజయబాబు గారు ఆహ్వానించి వచ్చినప్పుడు కొంచెం హెసిటేట్ చేశాను, నాకున్న బిజీ షెడ్యూల్ రాగలనా లేదా అని. అలాగే ఎందుకు దూరంగా ఉందాం అనే ఒక అభిప్రాయం కూడా నన్ను వెంటనే ఎస్ అనిపించలేకపోయింది. కాకపోతే ఇంటికి ఆహ్వానించడానికి వచ్చిన వాళ్ళలో వాళ్ళ సుపుత్రులు శశి కుమార్, కౌశిక్ అండ్ గౌతమ్, వాళ్ళిద్దరూ వచ్చిన అడిగిన విధానం, వాళ్ళ సంస్కారం, వాళ్ళ ప్రేమ పూర్వమైన ఆహ్వానం నా చేత ఎస్ అనిపించలేదు. ఒక క్షణం కూడా హెసిటేట్ చేయలేదు. అని ఇంత సంస్కారంగా, ఇంత పెంచుతారు, ఇదిగా ఉన్నారు. ఎవరికైనా సరే ఒక పత్రిక మన వెనక ఉంది అంటే కనుక ఒక తెలియని ధీమా వాళ్ళ బాడీలోనే ఉంటుంది. అలాంటిది ఏమాత్రం కనబరచకుండా చాలా అతి సామాన్యంగా ఉండే వాళ్ళ ఎంతో వాల్యూస్ కి ఎక్కడైతే కనుక స్థానం ఉంటుందో, ఎవరైతే హ్యూమన్ వాల్యూస్ తో మాట్లాడతారో అలాంటి వాళ్ళకి నా స్పందన అంత ఇంత కాదు. ఈ రోజున ముత్తా గోపాలకృష్ణ గారు ఆ కొడుకులు పెంచిన విధానం తెలుస్తుంది. వారు బిడ్డలు పెంచిన విధానం తెలుస్తుంది, వారు ఎంత సంస్కారవంతులో. వారి చేతిలో మరొక బిడ్డలాగా ఈ ఆంధ్రప్రభ ఉంది. కాబట్టి ఇది కూడా ఆంధ్రుల అభిమానాన్ని చూరుకుంటుందని, గత వైభవాన్ని తిరిగి పొందుతుందని, ఈ సూర్యాపేటలో అడుగుపెట్టినటువంటి ఈ ఆంధ్రప్రభ ఇందాక శర్మ గారు అనుకుంటా మాట్లాడుతూ అన్నారు, చిరంజీవి దీనికి ఆశీస్సులు అందజేయడానికి వచ్చారని. 68 ఏళ్ల చరిత్ర కాదు, మరొక అడుగు ఆ పెద్దావిడ పెడుతుంటే, మహాతలు పెడుతుంటే మనం భుజం కాస్తూ చేతులు ఇస్తారని ఇంకొక అడుగు దిగిపోయింది. అంటే ఈ రోజున నువ్వు వచ్చేలేమో అనుకున్నాను. సో ఆ రకంగా మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఈ సందర్భంగా దీన్ని ఎఫిషియెంట్ గా ఎంతమంది సరే, ఎంప్లాయర్స్ ఎంత అనుకున్నా సరే, ఎంప్లాయీస్ మాత్రం దీన్ని వెన్నెకి ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఒక నిష్కల్మషమైనటువంటి చిత్తశుద్ధి ఉండి ఇది ముందుకు వెళ్ళడానికి వాళ్ళందరూ కూడా దోహదపడాలి. అప్పుడే యాజమాన్యం ఏమనుకుంటూ అది ఫుల్ఫిల్ అవుతుంది. ఈ రోజున ప్రజలకి మరింత దగ్గర అవ్వాలని, మరింత త్వరగా వాళ్ళని చేరుకోవాలని
ముఖ్యంగా ఈ నల్గొండ, ఈ తెలంగాణ, ఈ ప్రాంతంలో ఇది మరింత దగ్గర వాళ్ళ ప్రేమకొచ్చిన ఆంధ్రప్రభ ఈ సూర్యాపేట అడుగుపెట్టిన సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సంస్కారపూరితమైనటువంటి బుద్ధ గోపాలకృష్ణ గారి బిడ్డల ఆధ్వర్యంలో వారి యొక్క సారథ్యంలో ఇది ఎంతో ఎఫిషియెంట్ గా ముందుకు వెళ్తూ మరింత తన ప్రభావాన్ని చూపించే ఆంధ్రప్రభ అవుతుందని, గత వైభవాన్ని తిరిగి కొనసాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా అభినందనల్ని, నా శుభాశిస్సుల్ని, శుభాకాంక్షల్ని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాను. ఇంకొంచెం సేపు కనుక నేను ఇక్కడ ఉంటే నేను ఆర్టిస్ట్ అని ఒక్కొక్కరు అంతా ఇన్స్పైరింగ్ గా నన్ను ఉత్సర్పిస్తూ మాట్లాడుతుంటే నా లోపల అభిప్రాయాలకు కూడా నేను పక్కన పెట్టి ఇంకేదో మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి వీళ్ళంతా త్వరలో వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇక్కడి నుంచి. బట్ ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడే సరే అందులో ఉన్నటువంటి నిజాయితీ, అందులో ఉన్నటువంటి ఆనెస్టీని నేను గ్రహించకపోలేదు. అది ఎప్పుడు ఎలాగా అనేది నేను ఏమీ చెప్పే ప్రసక్తి లేదు. మరి అలాంటి ఇది కానే కాదు. ఏదైనా సరే ఆచితూచి ఆలోచనతో ఇంతవరకు ఈ స్టేజ్కి చేరుకున్నాను. నేను ఆవేశంతో మాత్రం ఏ నిర్ణయం తీసుకోను. ఆ ఆలోచన ఎప్పుడు ఏమిటి అనేది కాబట్టి ఆవేశంగా తీసుకోలేను. బట్ వాళ్ళందరూ కలిసి మాట్లాడుతున్న మాటలకి మాత్రం నాకు ఎంత ఇచ్చినటువంటి నా ఈ అభిమానులు, ఈ ప్రేక్షకులు, ఈ స్థాయిలో ప్రేక్షకులకి ఏదో చేయాలని తపన మాత్రం ఉంది. ఆ తపనకి శ్రీకారమే నేను చేసినటువంటి చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ అండ్ ఐ బ్యాంక్. దాన్ని మరొక సోదర సమాజంలో పెద్ద సలహా ఇచ్చారు. ఇక్కడ ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా ఏమైనా చేస్తే బాగుంటుందని ఖచ్చితంగా దాని గురించి కూడా ఆలోచన తీసుకుంటాను. సో ఈ రకంగా నేను ప్రత్యుపకారంగా కృతజ్ఞతగా ఏదో చేయాలన్న ఇది నాకు ఉంది. అది ఏ రేంజ్ లో అనేది మాత్రం నేను చెప్పుకోలేను. నా రేంజ్ లో నేను చేసుకుంటూ ముందుకు వెళ్తాను. దానికి మీ ఆశీస్సు మాత్రం కావాలి. అండ్ నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత ప్రేమాభిమానాలు నాకు చూపించి ఇంత హక్కులు చేర్చుకున్నందుకు హృదయం స్పందించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నాకు చక్కటి అవకాశం. మిమ్మల్ని మళ్ళీ ప్రత్యక్షంగా కలిసి మీతో సంభాషించాలని అండ్ ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో త్వరలో రావాలని కోరుకున్నాను. మరొక ప్రజాప్రతినిధి నాకు ఆ అవకాశం ఉంటుందని చెప్పేవారు. కాబట్టి ఏమో మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశం కనుక నేను దాన్ని సద్వినియోగం చేసుకుంటానని నాకు సమాధానం చెప్తున్నాను. అండ్ ఇక్కడ అభిమానులు వారి యొక్క ప్రేమని వచ్చిన బ్యానర్ రూపంలో చూశాను. వారికి అందరికీ నా థ్యాంక్స్. అయితే స్టేజ్ వీక్ గా ఉంది. మన బరువైన మామూలు స్టేజ్ తీసుకోలేనటువంటి భయంతో నేను కొంచెం వద్దన్నాను. కానీ మీరు అందరూ పైకి రావాలని తాపత్రయం పడకపోతే మాత్రం నేను ఒక్కరికి కిందకు వస్తాను. పోలీస్ వారి సహకారంతో నేను డిసప్పాయింట్ చేయాలనుకోలేదు. అది ఒక్కసారి నేను సంతోషం ఉంది. బట్ అందరూ ఒకేసారి రావాలేదు. ఎవరైతే నన్ను కలవాలనుకుంటారో, ఎవరైతే నన్ను ప్రత్యక్ష కలవాలో, మీరు 2 నెలల కనుక ప్రయాణించి హైదరాబాద్ రాగలిగితే కనుక మన బ్లడ్ బ్యాంక్ లో ప్రతి ఒక్కరిని ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా కలుస్తూ అందరితో సీట్స్ తీసుకుంటారు. వాళ్ళందరికీ ఆంధ్రప్రభ అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. థ్యాంక్ యూ.